తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో సందడి నెలకొంది. వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇష్ట దైవాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు ఆలయాలకి పోటెత్తారు. భక్తుల తాకిడితో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ కిక్కిరిసి కనిపిస్తున్నాయి. భక్త జనంతో నిండిపోయిన ఆలయాలని మనం చూస్తున్నాము. తిరుమలలో భక్తుల తాకిడికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకి చేరుకున్నారు. ఉదయం 4 గంటల ప్రాంతం నుంచే భక్తులు ఆలయాలకి చేరుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో మనం చూస్తున్నాం. మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటున్న విజువల్స్ మనకి స్క్రీన్లో కనిపిస్తున్నాయి. ఇక వేములవాడలోనూ మనకి భక్తుల సందోహం కనిపిస్తోంది. ఆలయాలని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి కనిపిస్తున్నాయి. వేములవాడలో భక్తుల తాకిడే విధంగా ఉందో అలాగే అర్చకులు శాస్త్రోక్తంగా జరుపుతున్న పూజాది కైంకర్యాలకు సంబంధించి మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఇక భద్రాచలంలో కూడా భక్తుల తాకిడి పెరిగింది. రామయ్యని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున భద్రాచలానికి చేరుకున్నారు. ఆలయం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించి మనకు కనిపిస్తున్నాయి. పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఉదయం 4 గంటల ప్రాంతం నుండి కూడా భక్తులు ఆలయాలకి పోటెత్తారు.